హాయ్ రా అన్య. చెప్పురా తమ్ము, బాగున్నావా? బాగున్నాను రా అన్య. తమ్ము ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదన్య, రీసెంట్గానే ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. మంచి మెడికల్ కాలేజ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఓ అవునా, ఓకే. అన్య, నువ్వు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసావు కదా అన్య, మెడికల్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? తమ్ము, నాకు తెలిసి నా ఫ్రెండ్ అప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఎలా స్ట్రగుల్ అయ్యాడో వాడి స్టోరీ చెప్తా విను. హలో నాన్న. చెప్పు నాన్న, వెళ్ళిపోయావా సేఫ్గా? ఇప్పుడే వచ్చాను నాన్న. కాలేజ్ ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. కాలేజ్ నచ్చిందా? నాన్న, చాలా చాలా నచ్చింది. సారీ సార్, ఈ అబ్బాయి సార్ కాదా, మన జూనియరా? నేను డాష్ ఇచ్చినప్పుడు సారీ అని చెప్పాను, రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు. రే, ఇలా రా ఒకసారి, ఇలా రారా. చెప్పండి అన్న. ఏం పేరు? నా పేరన్నా రాజు అన్న. ఎవరి నుంచి వచ్చా? అనకాపల్లి నుంచి వచ్చానన్నా. రాజు కుకజు కుకజు, అరే జే రాజు రాజు రావే సాలి. రే, క్లాస్ టైం అయింది పదండి, సంగతి తర్వాత చూద్దాం. రే చూసావా, కాలేజ్లో మిస్ అయ్యాడు, కానీ హాస్టల్ ఆడికి ఒక ఆట ఆడించేద్దాం పదండ్రా. రే రాక్సరేలుగా. చెప్పండి అన్న. ఏం పేరు అన్నా? రాజు అన్న. ఇక్కడ బాపట్ల దుర్గా? కాదన్నా, రాజు అన్న. ఎప్పుడు బాలా? కాదన్నా, రాజు అన్న. ఏ పేరు తేటు కానీ వెళ్ళి బట్టలు ఉతికి అమ్మ. ఎందుకన్నా? చెప్పిన పని చేయరా సోడా బుడ్డి. అన్నా, నేను చేయనన్నా. సీనియర్ చెప్తే వినాలి. అన్నా, వద్దన్నా. చెప్పిన పని చేయలేదో నీ ఇష్టం. ఆ తర్వాత నీకు ఎలా చొక్కలు చూపించాలో చూపిస్తాను. నా సీనియర్ ఏంటో నీకు చూపిస్తాను. సరే అన్న, చేస్తానన్నా. మంచిది. రే, ఇలా రా ఒకసారి. ఏంటన్నా? ఏంటి ఎగస్ట్రాల్ చేస్తున్నావు నువ్వు? బాగా ఇటు ఎగస్ట్రాల్ చేస్తున్నావు ఏంటి సీనియర్స్ ముందు నువ్వు? అన్నా, నేనెక్కడన్నా? బాగా ఎగస్ట్రాల్ చేస్తున్నావు, చూపిస్తాను నేను ఏంటంటే నీకు. నేనేట్ చేశానన్నా? సీనియర్స్ అంటే అస్సలు భయం లేదు నీకు. నేనేట్ చేశానన్నా? అన్నయ్య కాదు, సార్ అని పిలు. ఎందుకలా పిలవాలన్యా? సీనియర్స్ చెప్తే వినాలి అంతే, ఎదురు క్వశ్చన్స్ వేయకూడదు. అర్థమవుతుందా? నేను పిలవనన్యా. పిలవు కదా? పిలవనన్యా. పిలవు కదా? పిలవనన్యా. నేనంటే నీకు ఎటు చూపిస్తాలే. సరే తన్యా. నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైందిరా. సీనియర్స్కి ఎలా మాట్లాడో కూడా తెలియట్లేదు నీకు. నీకు ఎలా కాదు చెప్తాను చూడు నీకు.
ఏమైందో చెప్పు. సీనియర్స్ ఇలా ర్యాగింగ్ చేస్తున్నారా? అవి వదిలేరా, సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయిగా, చదువు ముందు వాటి మీద ఫోకస్ చేయి. రేయ్ సోడా బుద్ధి చూపిస్తాను నేనంటే నీకు. నేనంటే చూపిస్తాలే. రేయ్ సోడా బుద్ధి చూపిస్తాను నేనంటే నీకు. హే రాజు, ఎగ్జామ్ ఎలా రాసావు? ఫేస్ ఎందుకు అలా ఉంది? ఎగ్జామ్ బాగా రాసావా లేదా? రేయ్ సోడా బుడ్డి, ఎవరా నీ పక్కన అమ్మాయి? నీతో కూడా అమ్మాయిలు మాట్లాడతారా? ఈ ముఖం చూస్తే నాకే మాట్లాడనిపించదు, ఇంకా అమ్మాయిలు ఎలా మాట్లాడుతున్నారా బాబు? రే రాజు అంట, చూసావా? నేను పాస్ అయిపోయాను, నువ్వు పాస్ అయ్యావా లేదా చూసావా? రిజల్ట్స్ వచ్చాయా? సరే చూస్తానురా, పాస్ అయ్యానో లేదో. అయ్యో, నేను ఫెయిల్ అయిపోయాను. మా అమ్మ నాన్న నా పైన చాలా నమ్మకంతో ఇక్కడికి పంపారు. ఇప్పుడు నేను వాళ్ళకి నా మొహం ఎలా చూపాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఇదంతా సీనియర్స్ వల్లే అయ్యింది. వాళ్ళ వల్లే నా కెరియర్ పోయింది. నేను ఇప్పుడు బ్రతికి వేస్ట్. నేను చచ్చిపోతాను. మన కొడుకు అంత పెద్ద కాలేజీలో చదువుతున్నాడు. మొన్నే ఎగ్జామ్స్ రాశాడు. మన పేరు నిలబెడతాడు. నాకు తెలుసు ఖచ్చితంగా ఎగ్జామ్స్ పాస్ అవుతాడు. సారీ అమ్మ, సారీ నాన్న. మీ నమ్మకాన్ని ఒమ్ము చేసుకొని వెళ్ళిపోతున్నాను. నర్సింగ్ అనేది ప్రాణాలు నిలపడమే కానీ తీయడం కాదు. మీరు జూనియర్స్నే ఇలా డీల్ చేస్తే పేషెంట్స్ని ఎలా డీల్ చేస్తారు? ర్యాగింగ్ అనేది కామన్ మ్యామ్, అది ట్రెడిషనల్ కూడా చూస్తారు కదా. సరే, మీరు అన్నట్లు ఓన్లీ మెడికల్ కాలేజ్ కాదు, ప్రతి కాలేజ్ కోసం ఆలోచిద్దాం. ఏ కాలేజ్లో అయినా ఫ్రెషర్స్ వస్తారు, ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అని చూస్తారు. వాళ్లకు మీ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్తో ఫౌండేషన్ వేయాలి. అలాంటిది మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళ మనసులు దీనిని తట్టుకోలేవు. ఇలాంటి కొన్ని తప్పుల వల్ల సీనియర్ తన మంచి కోసం చెప్పినా దాన్ని ప్రతి ఒక్కరూ ర్యాగింగ్లానే చూస్తారు. దానివల్ల మంచిని కూడా చెడులానే తీసుకుంటారు. సో ఒక్కసారి ర్యాగింగ్ చేసే ముందు వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్ మరియు కుటుంబం కోసం ఆలోచించండి. థ్యాంక్ యూ.